వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పురుషులలో ఏర్పడేటటువంటి శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, శుక్రకణాలు అదేవిధంగా మొటిలిటీ తగ్గిపోతుంటుంది. మనిషి చూడడానికి ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా ఉంటారు. కానీ వాళ్ళలో శుక్రకణాలు అనేవి సరిగా ఉండవు. మళ్ళా ఇంద్రియం అంటే వీర్యం అనేది బాగా బలంగా, బాగా చిక్కగా, బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బాగుంటుంది. కానీ కణాలు అనేది ఉంటాయి, కానీ ఎక్కువ శాతం అనేది లేకపోవడం, మోటిలిటీ తగ్గిపోవడం ఇట్లా ఉంటుంది. దీని కారణం చేత ఏమవుతుందంటే గర్భం అనేది నిలబడదనమాట. మనకు మనకు పిల్లలు అనేది ఎట్లా అంటే సంతానము బలంగా ఆరోగ్యంగా గర్భంలో పెరగాల శిశువు అంటే మన కణాలు ఎంత యాక్టివ్గా ఎంత బలంగా ఉంటే పిల్లలు కూడా అంత బలంగా ఆరోగ్యంగా పుడతారు. కాబట్టి యొక్క కణాలు ఉత్పత్తి కావడానికి మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో కొన్ని రకాల మూలికలు ఉన్నాయి. ఆ యొక్క మూలికలలో 2 రకాల మొక్కల గురించి, వాటి గురించి ఎలా తయారు చేసుకోవాలి దాని విధానం మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఈ యొక్క కణాలు ఎందుకు ఇప్పుడు తగ్గిపోతున్నాయి అంటే పూర్వం రోజులలో ఒక్కొక్కరికి 4-5 మంది పిల్లలు ఉండేటోళ్ళు. అప్పుడు తినే తిండి ఇప్పుడు తినే తిండిలో మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు మనం తినే ఆహారం అంతా బయట ఆయిల్ ఫుడ్లు, మసాలా ఫుడ్లు, ఈ యొక్క ఫ్రై చేసే ఐటమ్స్ రెగ్యులర్గా అన్నీ నానాక వల్ల మనం తింటూ ఉంటాం. పొద్దున్న లేస్తే మనిషి నోటికి రుచి కోసమే చూసుకుంటామే కానీ దాంట్లో బలం ఉందా లేదా అని చూసుకోం. అది ఒకటి. అదేవిధంగా నిద్ర లేకపోవడం, అధికమైనటువంటి ఓవర్ హీటు, అంటే ఈ ఓవర్ హీట్ రావడానికి కారణము మందు తాగడం అయితేనేమి, మనం ఎక్కువ బయట తిరిగి అధికమైనటువంటి ఒత్తిడి వేడి వల్ల కూడా హీట్ అయిపోతుంది బాడీ. దీనివల్ల వీర్యం పల్చగా అయిపోవడం, అందులో ఉన్న కణాలు చనిపోవడం అవుతుంటుంది. కొంతమందికి ఓవర్ హీట్ ఉండదు, ఏముండదు, ఆరోగ్యంగా బలంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ కణాలు ఉండవు. కొంతమంది జీరో పడిపోయి ఉంటాయి. అంటే వాళ్ళ శరీరతత్వమే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనిషి శరీరతత్వం బట్టి కొన్ని కారణాల చేత ఏ విధంగా కానీ కణాలు తగ్గిపోయిన వాళ్ళకు మనకు ప్రకృతిలో దొరికే 2 రకాల వస్తువులు ఏంటంటే రావి పండ్లు. ఈ రావి పండ్లు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు ఈ పొలం గట్లలో కానీ, ఖాళీ ప్రదేశాలు ఎక్కడన్నా ఊరు బయట కానీ, దేవాలయాల్లో ఖచ్చితంగా రావి చెట్లు ఉంటాయి. ఈ రావి చెట్లు పండ్ల టైంలో ఏమైందంటే పండ్లన్నీ రాలి కింద పడతాయి. అట్లా రావి చెట్టు కింద మనం ఏం చేయాలి, మేము ఏం చేస్తామంటే రావి పండ్ల టైం బాగా అవి దూరగా మాగినాయి అనే టైంలో కింద పట్ట పడుస్తాం. కిందంతా నీట్గా ఆకంతా కసు కొట్టి పట్ట పడిస్తే ఆ పండ్లన్నీ రాలి ఆ పట్ట మీద పడతాయి అన్నమాట. పట్ట మీద పడ్డాక దాన్ని అంతా మేము దగ్గరికి తీసుకొని నీడలో ఆరబెట్టుకొని ఈ విధంగా మేము ఆరబెట్టుకొని పెట్టుకుంటాం. ఇవి రావి పండ్లు నీడలో ఆరబెట్టినవి. దీన్ని నీట్గా పొడి తయారు చేసుకొని జల్లి పట్టుకొని మెత్తని పొడి తయారు చేసుకోవాలి. మరొకటి ఏమిటంటే దూలగొండి విత్తనాలు. దూలగొండి విత్తనాలు అనేది మనకు అడవిలో ఉంటాయి. ఈ యొక్క దూలగొండి విత్తనాలు నల్లవైన తెల్లవైన దీనిలో 2 రకాలు ఉంటాయన్నమాట. నేను తెల్లది చూపిస్తున్నా మీకు. ఈ యొక్క దూలగొండి విత్తనాలు తెచ్చుకొని ఆవు పాలలో ఉడికియాల. ఎందుకంటే ఈ విత్తనాలు గడ్డలు ఇవన్నీ ఉడికియాల, పాలలో ఉడికిస్తే బలం అన్నమాట. అంటే ఈ ఈ వీర్యానికి నరాల బలహీనతకు సంబంధించిన కొన్ని వస్తువులు గడ్డలు కానీ ఇవన్నీ పాలలో ఉడికిస్తే బలం, పుష్టి అన్నమాట. కాబట్టి ఈ విధంగా దూలగొండి విత్తనాలు ఆవు పాలలో ఉడికించి దాన్ని బాగా నీట్గా ఆరినాక దాన్ని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి తయారు చేసుకోవాలి. మరొకటి ఏమిటంటే బెల్లం. మనం వంటింట్లో వాడేటటువంటి బెల్లం, మంచి పాత బెల్లం ఏదైనా కానీ పాత బెల్లం తీసుకోండి. చక్కెర బెల్లం కాకుండా మంచి బెల్లం తీసుకోండి. తాటి బెల్లమైనా పర్లే, బెల్లం. ఇప్పుడు ఈ యొక్క వస్తువులన్నీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క రావి పండ్ల పొడి, దూలగొండ విత్తనాల పొడి, అదేవిధంగా బెల్లం, వీటినన్నీ మనం పొడిలాగా తయారు చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దీనికి సరిపోయినంత నెయ్యి, బర్రె నెయ్యి అయినా ఆవు నెయ్యి అయినా కలిపేసుకొని దీన్ని రెగ్యులర్గా ఉదయం సాయంకాలం రెగ్యులర్గా వాడుకుంటూ రావాలి. ఎవరికైతే కణాలు తగ్గిపోతూనే మాకు సంతానం కావటం లేదు, ఎన్నో ఏళ్ళ నుంచి మేము బాధపడుతున్నాం అన్న వాళ్ళకు వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి వాళ్ళకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కొని దానికి ఏంది అనేది మాకు ఫోన్ చేసి అడిగినట్టయితే దానికి సంబంధించిన ప్రాబ్లం గురించి ఏమి ఇవ్వాలా, ఇంకా వీటితో పాటు ఇంకేమన్నా ఇవ్వాలా కూడా నేను చెప్తాను మీకు. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి ఒకవేళ కలవాలనుకుంటే కూడా వచ్చి కలవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క ఔషధం తయారు చేసుకొని 2 పూట్ల వాడండి.
కొంచెం వేడి వస్తువులు తగ్గియండి, మందు తాగడం కానీ, అదేవిధంగా బాగా టయానికి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి, మొబైల్ వాడకం తగ్గియండి. ఎక్కువ మొబైల్ జోలో పెట్టుకోవడం కానీ, ఎక్కువ ల్యాప్టాప్ చూడడం కానీ, నిద్ర కూడా టైం టు టైం పోవాలి. ఇవన్నీ మనం కొన్ని మన దినచర్యలో మార్చుకోవాలి. ఔషధం బాగా రెగ్యులర్‌గా వాడాలి. ముందు రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఔషధం వాడి మీరు తర్వాత ఒక 2 నెలలు, 3 నెలల తర్వాత మీరు చూడండి ఎంత ఇంప్రూవ్‌మెంట్ అంటే పూర్తి జీరో కణాలు పడిపోయి మాకు మొటిలిటీ లేదు, కణాలే లేవు, జీరో అన్న వాళ్ళకు నేను మందిచ్చి సంతానమయ్యేటట్టుగా వాళ్ళకు అద్భుతంగా ఆ యొక్క ఔషధం అనేది ఆ విధంగా పనిచేసింది. అట్లా చాలామంది పిల్లలు లేనోళ్ళు కూడా ఇచ్చిన మందు వాడి పిల్లలయ్యి మాకు సంతోషంగా వచ్చి, మాకు మీరిచ్చిన మందు వల్ల ఇట్లా సంతానం అయిందండి. ఆ ఔషధం అంత బాగా పనిచేసిందన్నారు. కాబట్టి శరీరాన్ని బట్టి కూడా కొంచెం మార్పు చేర్పులు ఏమన్నా ఉంటే కూడా చెప్తాను నేను. కాబట్టి మీరు ఈ విధంగా చెప్పిన ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఈ యొక్క మందు వాడుతున్నా గానీ పెరుగుతున్నాయి. కానీ స్లోగా పెరుగుతున్నాయి. ఇంకా తొందరగా పెరగాలంటే గనుక మీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి దానికి కొంచెం మీరు మమ్మల్ని సంప్రదిస్తే దానికి ఏదైనా ఉంటే మార్గం కూడా చెప్తాను నేను. కాబట్టి ఈ యొక్క ఔషధం తయారు చేసుకొని వాడుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.